హాయ్ హలో మై టు ఫ్యామిలీ మెంబర్స్, నేను మీ బెజవాడ అమ్మాయిని. టుడే స్పెషల్ ఏంటంటే, నిన్న ఫాదర్స్ డే జరిగింది కదా, మా పిల్లలు మా వారికి తెలియకుండా సర్ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది. అవి అన్నీ నేను కొన్నానండి. కేక్ కానీ బట్టలు కానీ, అంటే వాళ్ళ మనీ ఇస్తే నేను తెచ్చాను. మా ఆయన చూడండి ఎంత సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారో. అవి చూడగానే మా పిల్లల్ని అడిగేస్తున్నాడు, అరే ఎప్పుడు కొన్నారా, ఎక్కడ కొన్నారా అని. సో మా ఆయనకి ఏం తెలియదు, నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో అక్కడ నుంచి అన్ని కొనుక్కొని తీసుకొచ్చుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంటికి ఒక 10 minutes దూరమేనండి, ఒక 4 kilometers డిస్టెన్స్లో వస్తుంది. నిన్నంతా లేను, నేను మొన్న సాటర్డే వెళ్ళాను. ఇవన్నీ అక్కడ ప్లాన్ చేసుకుని వచ్చేసాం. మా వారు బయటకు వెళ్ళి అప్పుడే వచ్చి ఫ్రెష్ అయ్యి ఉన్నారు. నేను రావడం కూడా ఆయన చూడలేదు, ఆయన రూమ్లో ఉన్నారు. సో మాకైతే మేము అనుకున్నట్టు సర్ప్రైజ్ ఇవ్వడానికి చాలా బాగా సక్సెస్ అయ్యింది. ఆయన రూమ్లో ఉండడం వల్ల మాకు చాలా బాగా హెల్ప్ అయింది. మేము రావడం మాట్లాడి అమ్మాయికి కాల్ చేశాను, కొంచెం వీడియో తీదు రావే అని చెప్పి. వీళ్ళు ఎక్కడ కేక్ పడేస్తారని భయమండి నాకు, అందుకే తనకి కాల్ చేసి తను తీయమన్నాను. ఇంకా లోపలికి వెళ్ళి అయితే కేక్ అయితే ఇచ్చేసాను కదా, కేక్ అయితే కట్ చేయించేసాను. మా ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాళ్ళ ఏజ్లో వాళ్ళ పాకెట్ మనీతో వాళ్ళు కొనడం అంటే చాలా గ్రేట్ కదండి. వాళ్ళనేది అమౌంట్ నాకు ఇస్తే నేను వెళ్ళి తెచ్చానండి. నా మదర్స్ డే కూడా సేమ్ మా పెద్ద అబ్బాయి మా చిన్న అబ్బాయి ఇలానే ప్లాన్ చేశారు. ఎంత బాగా చేశారంటే, మా పెద్ద అబ్బాయి శారీ కొన్నాడు, మా చిన్న అబ్బాయి సిల్వర్ రింగ్ కొన్నాడు. నాకు అసలు ఏమీ తెలియదు. మా ఆడపడు చాలా అమ్మాయిని తీసుకొని వెళ్ళి ప్లాన్ చేశాడు. మా ఆయన కూడా వాళ్ళకి సపోర్ట్ బాగా చేస్తారు. ఏంటంటే పిల్లలకి ఇలాంటి ఆనందాలు కొన్ని ఉంటాయి. ఆ మనీ ఏంటంటే ఉంటుంది పోతుంది. వాళ్ళ మనీతో మేమంటూ ఇచ్చింది ఏమీ ఉండదండి. వాళ్ళ పాకెట్ మనీ, వాళ్ళు ఎవరైనా ఇచ్చిన డబ్బులు కానీ అవి దాచుకొని ఇలాంటివి చేస్తారండి. నేనైతే చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను యాజ్ ఎ పేరెంట్. ఎందుకంటే నాకు ఇలాంటి పిల్లలు ఉండడం చాలా హ్యాపీ. ఇంత చిన్న వయసులో ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించడం అనేది మేబీ మా ఏజ్లో అయితే మేము చేయలేకపోయాము. ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చి ఇచ్చేశారు. మా ఆయన ఎప్పుడు కొన్నారో మళ్ళీ షాక్ అవుతున్నాడు, ఆయనకి ఏవీ తెలియదు. సో నేను చెప్పేదైతే 100% నిజం. సో నాకు ఇలా చేస్తున్నప్పుడు ఒక తెలియని ఫీలింగ్ వచ్చేసింది, ఎమోషన్ అయిపోయాను. మా డాడీ లేరు. ఏంటంటే ఇలా చేస్తున్నప్పుడు మా డాడీ బాగా గుర్తొచ్చేసారు. నాకు ఫేస్లోంచి ఆటోమేటిక్గా కళ్ళలోంచి నీళ్ళైతే తిరిగేసినాయి. నాకు డాడీ ఉంటే నేను చేసేదాన్ని కదా, మా ఏజ్లో డాడీ లేరు, మాకు తెలుసుంటే ఇవన్నీ చేసేవాళ్ళం కదా అని చెప్పి ఏడ్చేశాను. సర్లే మా పిల్లలైనా చేస్తున్నారు, వాళ్ళ హ్యాపీనెస్తో నేను హ్యాపీగా ఉండొచ్చు అని ఫీల్ అయ్యాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్. ఇలాంటి చాలా వీడియోస్ ఇంకా చాలా అప్లోడ్ చేస్తాను. మదర్స్ డే వీడియో అప్లోడ్ చేయమంటే కామెంట్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను. మా అత్తయ్య అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ కొడుకుకి వాళ్ళ పిల్లలు ఇవ్వడం అంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి గాయస్.